హైదరాబాద్లోని జయలక్ష్మి కాలనీ వాసులు హైడ్రా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వట్టినాగులపల్లిలో 10 ఎకరాల భూమిని 1992లో పోలీస్ శాఖకు చెందిన 174 మంది ఉద్యోగులు కొనుగోలు చేశారు. అయితే 1996లో జీవో 111 అమల్లోకి రావడంతో లేఅవుట్ అభివృద్ధి నిలిచిపోయింది. కాలనీ వాసులు పక్కనే ఉన్న సర్వే నెంబర్ 189లోని 6.5 ఎకరాల స్థలం గుండా 2023 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించారు. భూదాన్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ల నిషేధం ఉన్న బోయినపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి కొనుగోలు చేశారని ఆరోపించారు. కలెక్టర్ సహా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో మూసివేసిన రహదారిని పునరుద్దరించారు. సమస్యను పరిష్కరించినందుకు మున్సిపల్ కమిషనర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. మేము ఇది 1992వ సంవత్సరంలో 10 ఎకరాల ల్యాండ్ను వెంకటేశ్వరరావు గారి దగ్గర లేఅవుట్ నుంచి కొనుగోలు చేసినాము. దాని తర్వాత 96లో 111 జీవో రావడం వల్ల ఇది లేఅవుట్ డెవలప్మెంట్ ఆగిపోయింది. దీంట్లో 189 సర్వే నెంబర్లో 6 ఎకరాల 30 గుంటలు భూదాన్ ల్యాండ్ అని ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అని ఒక ఇది ఏర్పాటు చేసుకొని దాంట్లో 63 మంది కలిసి కొన్నారు. లేఅవుట్ చేసుకున్నారు, రోడ్స్ అన్ని ఫామ్ చేసుకున్నారు. మాది కూడా ఉండే దారిని బంద్ చేసి కొన్ని టిన్ షెడ్స్ అన్ని వేసి అడ్డించేసి మా సభ్యులను ఎవరిని రానికుండా 2023 నుంచి ఇప్పటి వరకు ఇది చేశారు. మున్సిపల్ కమిషనర్ గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా జయలక్ష్మి కాలనీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.